పశ్చిమ బెంగాల్లో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడమే కాదు, చీలికలతో పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నామని సంబరపడిన బీజేపీకి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ అత్యాచార ఘటన షాక్ ఇచ్చింది. బరుయీపూర్లో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఆ ప్రకంపనలైతే ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటన ఆధారంగానే రాజకీయంగా పుంజుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించగా పార్టీ బ్యాంక్ అకౌంట్ల ఫ్రీజ్పై హైకోర్టు స్టే ఇవ్వడం కూడా టీఎంసీకి కలిసి వస్తోంది. సువేందు అధికారి ప్రభుత్వంపై దీదీ ప్రెజర్ పాలిటిక్స్. బాలిక అత్యాచారం ఘటనలో తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసిన మమత ప్రకటనలు. నిందితుడి ఎన్కౌంటర్తో రిలాక్స్ అయిన బీజేపీ సర్కార్. తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లపైన హైకోర్టు రిలీఫ్. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే మమతా బెనర్జీ తన అనుభవమంతా రంగరించి బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఓవైపు తన పార్టీనే తన నుంచి లాగేసే ప్రయత్నాలు చేసినా చాలా త్వరగా రివైవ్ అయినట్లు కనిపిస్తోంది. దానికి బరుయీపూర్లో చోటు చేసుకున్న ఓ అత్యాచార ఘటన దోహదపడింది. జూలై 4న సాయంత్రం 4:30 సమయంలో స్నేహితురాలి పుట్టినరోజు బహుమతి కొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన 12 ఏళ్ల బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదు. దీంతో తామే సీసీటీవీ ఫుటేజ్ చూసి దర్యాప్తు చేపట్టి నీటిలో ముంచి చంపిన దారుణాన్ని బయటపెట్టారు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం ఆ బాలికను అత్యాచారం చేసి తలపై బలమైన వస్తువుతో కొట్టి అప్పటికి ప్రాణాలున్నప్పుడే గన్ని బ్యాగులో పెట్టి కొలనులో విసిరారు. ఊపిరితిత్తులు, కడుపులో నీరు ఉండడం దీన్ని నిరూపిస్తోంది. ఈ విషయం వెలుగులోకి రాగానే బరుయీపూర్ గ్రామమంతా ఆగ్రహంతో రగిలిపోయింది. దీంతో ఈ ఘటనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. కాళీఘాట్ నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఆరోపించిన ఆమె బీజేపీ సర్కారు ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శలకు దిగారు. దీంతో సువేందు సర్కారు డిఫెన్స్ లో పడింది. దాని నుంచి తప్పించుకునేందుకే నిందితుడి ఎన్కౌంటర్ చోటు చేసుకుందని ప్రచారం సాగుతోంది. నిందితుడు ప్రభాస్ మోండల్ ఎన్కౌంటర్ పైన దీదీ వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందంటూ ఆరోపించారు. చూడబోతే బెంగాల్ని యూపీ2గా మార్చుతారేమో అంటూ టీఎంసీ ఎంపీ మొహువా మొయిత్రా విమర్శించారు. దీంతో బీజేపీ సర్కారుకు టీఎంసీనే ఎజెండా ఫిక్స్ చేసినట్లయింది. అయితే ఈ అత్యాచార ఘటన వివరాలు కూడా బీజేపీని డిఫెన్స్ లో పడేలా చేశాయి. ఈ బాలిక అత్యాచార ఘటనలో ముఖ్య నిందితుడు ఆనంద్ సర్దార్ను పట్టుకుని పోలీసులకు అప్పగించినా అతడు పోలీస్ క్యాంపు నుంచి తప్పించుకున్నాడు. బీజేపీ నేత శాంతను మండల్ ఒక నిందితుడికి సహాయం చేశాడని అతని ఇంటిని కోపంతో స్థానికులు ధ్వంసం చేశారు. అంతేకాదు వరుస పరిణామాలతో బరుయీపూర్ గ్రామస్తుల్లో ఆగ్రహం పెరిగిపోయి ఇంద్రజిత్ తంతి అనే వ్యక్తిని అంతా కలిసి కొట్టి చంపేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి దీనిని సామాజిక కోణం ఉన్న హత్యగా అభివర్ణించి హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మోండల్ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇదిలా సాగుతూ ఉండగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీఎంసీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన విషయంలో హైకోర్టు నుంచి రిలీఫ్ దక్కింది. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి చేసిన విమానం, హెలికాప్టర్ కొనుగోళ్లకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. అందులో 440 కోట్ల మేర డబ్బు ఉంది. దీనిపై టీఎంసీ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు గురువారం ఫ్రీజ్పై స్టే ఇచ్చింది. దీంతో రాజకీయంగా కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బలంగా పుంజుకుంటున్నట్లయింది.